హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సింపుల్గా పప్పుల్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. అది కూడా తక్కువ టైంలో, ఒక 10 మినిట్స్లో పప్పుల్స్ చేసుకోవచ్చండి. ఒక కుక్కర్లో పప్పు తీసుకొని ఉడికించుకోవాలి, పసుపు నూనె వేసుకొని. నేను చాలా వీడియోస్లో చూపించాను. ఇంకొక గిన్నెలో తాలింపు వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని చాలా చక్కగా వేపుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు పప్పు కూడా ఉడికిపోతుంది. మన పప్పుల్స్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి, 4 రెబ్బలు చాలు. పప్పుల్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను క్లిప్ మిస్ అయింది, అవన్నీ వేసేటప్పుడు ఇంకొక వీడియోలో క్లుప్తంగా చూపిస్తాను. మంచి వీడియోస్ కోసము, తొందరగా అయ్యే రెసిపీస్ కోసము నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. పప్పు ఉడికిపోయిందండి. ఇలా మెదుపుకోవాలి, గరిటెతోనే మెదుపుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి, లేదంటే కవంతో చిలుక్కోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి స్మూత్గా కలుపుకోవాలి. ఈ పప్పు ఉడికి కలుపుకునే లోపు ఈ తాలింపు వేగిపోతుందండి. పక్కన చింతపండు నానిపోతుంది. పప్పు నానబెట్టుకుంటే ఇంకా ఈజీగా అవుతుందండి. మర్చిపోతే అలా ఒక విజిల్ ఎక్కువ పెట్టేయండి, లేదంటే తొందరగా గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. నా ఏవైనా క్విక్ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే హెల్త్ ఇష్యూ వచ్చి ఇంతవరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదండి. నేను చేసే రెసిపీసే వాళ్ళకి ఔషధంలా పనిచేస్తాయి. నా రెసిపీస్ ఏమన్నా ట్రై చేస్తే బాగా వస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పప్పులో వేసేసుకోవాలి. తాలింపు వేగిపోయింది. చాలా రుచిగా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇంకొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసి మరగబెట్టుకోవాలి. మీరు కావాలంటే పప్పు ఉడికే లోపే చింతపండు రసాన్ని కూడా రెడీ చేసుకోవచ్చండి. టైం అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇలాంటి రెసిపీస్ పిల్లలకి నచ్చుతాయి, మనకి ఈజీగా అయిపోతాయి. ఏదైనా సైడ్ డిష్ చేసుకుంటే నైట్కి కూడా తినొచ్చండి ఇలా పప్పుల్స్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మరగబెట్టుకుందాం. ఈ పులుపుకు సరిపడా కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి కావాలంటే. మీకు పప్పుల్స్ పలచగా కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నాకు చింతపండు నీళ్ళే సరిపోయాయి. ఇప్పుడు పప్పులో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేను ముందుగానే వేసాను. పప్పుకు సరిపడా ముందు వేసుకోండి. చింతపండు వాటర్కి సరిపడా మరిగేటప్పుడు వేసుకోండి. మీరేం రెసిపీస్ ట్రై చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత. మరెన్నో మంచి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ పులుపుకు సరిపడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు కారం వద్దు అంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి తాలింపులోనే. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారము పప్పుకు పట్టేలా.
మా ఫ్రెండ్ మోనిక వాళ్ళ ఇంట్లో అండి పప్పులుసు చేసేది. మా సిలిండర్ కొంచెము ట్రబుల్ ఇచ్చింది కదా, తను కూడా చాలా బాగా చేస్తుందండి కుకింగ్. మేమిద్దరం కలిసి చేసుకుంటున్నాం ఇంకా పిల్లల కోసం ఇది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి. సాల్ట్ చెక్ చేసాము, ఇంకొంచెం పడుతుందండి, అందుకోసం అడ్జస్ట్ చేస్తున్నాము. మీరైతే రుచికి సరిపడా వేసుకోండి. కారం కూడా సరిపోలేదండి, కొంచెం యాడ్ చేసాము. ఈ ప్రాసెస్ అంతా అయ్యేదాకా వెయిట్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించుకోండి. మీరు ఇవన్నీ స్టవ్ మీద పెట్టి కూడా యాడ్ చేయొచ్చండి. ఇంకా కలుపుతుంటే వేడై తగులుతుందని మేము కలిపాక వెలిగించాము. ఈ పప్పులుసుకి అప్పడాల కాంబినేషన్ చాలా బాగుంటాయండి. వడియాలు కూడా చాలా బాగుంటాయి. ఇక వచ్చే సమ్మర్ కదండి, వడియాలు పెడదాము. నేనైతే చాలా రకాల వడియాలు పెడతానండి. మీకు రవ్వ వడియాలు ఇష్టమా, బియ్యం పిండి వడియాలు ఇష్టమా, అన్నంతో చేసేవి ఇష్టమా కామెంట్ చేయండి. లేకపోతే బయట కొన్న అప్పడాలు ఇష్టమా, బొంగులు ఇష్టమా చెప్పండి. బొంగులు అంటే ఎల్లో కలర్లో ఉంటాయి కదండి అవి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నామండి. ఇంగువ మీరు కావాలంటే తాలింపులో యాడ్ చేయండి, మేము మర్చిపోయాము, లాస్ట్లో వేసాము. ఇంగువ వేస్తే ఆ రుచే వేరండి పప్పుచారుది. పులిహోరలోకి, పులుపు కూరల్లోకి ఇంగువ చాలా బాగుంటుంది. అలాగే మెంతులు కూడా అండి, పులుపు వాటిలోకి మెంతి పొడి కూడా చాలా బాగుంటుంది. మెంతి పొడి లేకపోతే మెంతులు వేసుకోండి, ఎందులో అయినా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నోరూరించే పప్పులుసు. ఈ పప్పులుసుని వైట్ నురుగా ఉంటుంది కదండి, అది మొత్తం పోయేదాకా మరిగించుకోవాలి. మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా వైట్ నురుగా మొత్తం పోతుందండి, మరిగించుకోవాలి. ఒక 5 minutes మరిగించుకోండి. 10 నిమిషాల్లో రెడీ అవుతుందండి పప్పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.